అరే రే 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 అబ్బా, బైక్ అక్కడ ఉంటే కార్ ఇక్కడ బ్రేక్ కొట్టిన కార్. కానీ మీరు చెప్పండి అబ్బా, ఒక సండే రోజు బాగా ఎంజాయ్ చేసి మండే రోజు మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? దీని ప్యాట్నీ సర్కిల్ అని పేరు ఎందుకు వచ్చింది? ఎవరికైనా ఏమైనా తెలిసే కింద కామెంట్ చేయండి. మీ లైఫ్లో కూడా ఇలా అరే రే 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 డబ్బా లగాగే చలారే అన్న, తాకింది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ బైకర్ ఎస్పీ. సో ఈరోజు మండే అంటే తెలుసుగా, అదొక ఆఫీస్ డే. హెల్మెట్ కుదురుగా ఉండట్లేదు, ఊరికి జాగ్రత్త ఉంది. వేరే హెల్మెట్ కొనుక్కోవాలి, పైసలు లేవు. మంత్ ఎండింగ్, మిడిల్ క్లాస్ బతుకులు, మిడిల్ క్లాస్ స్టోరీస్లో ఆశలే ఎక్కువ ఉంటాయి. కొనాలి అనుకుంటేనే నెలలు గడిచిపోతాయి. ధైర్యం చేసుకుంటే అప్పులు అవుతాయి, అంతే. సో ఓకే బ్యాక్ టు మోటో వ్లాగ్. సో నిన్న నైట్ ఇంటికి వచ్చేసరికి 10 అయింది. సో ప్రజెంట్ బ్యాక్ టు డైలీ లైఫ్ స్టైల్. నిన్న అంటే ఏదో ఒక ట్రిప్లో మంచిగా వికారాబాద్ ట్రిప్ కొట్టి ఎంజాయ్ చేసినాం. ప్రతిరోజు ఇలా తిరగాలంటే మన వల్ల కాదు కాబట్టి పని చేసుకుంటేనే పైసలు వస్తాయి అంటే ఇక పని చేసుకోవాల్సిందే. పైసలు ఊరికే రావని ఊరికే అనలేదు, నేను కూడా అంతే, అది నమ్ముతా. అరే రే 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 అబ్బా, బైక్ అక్కడ ఉంటే కార్ ఇక్కడ బ్రేక్ కొట్టిన కార్ ఆగిపోయింది. ఓకే లర్నింగ్లో ఉన్నట్టు అంకుల్. ఇట్స్ ఓకే మనకంతా పాజిటివ్ వైబ్సే ఉండాలి, నో నెగిటివ్. కానీ మీరు చెప్పండి అబ్బా, ఒక సండే రోజు బాగా ఎంజాయ్ చేసి మండే రోజు మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలంటే లైక్ ఆఫీస్కి డ్యూటీస్ కానీ డ్యూటీకి వెళ్ళాలంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అదే కదా, సేమ్ ఫీలింగ్ నాకు కూడా. కానీ తప్పదు, వెళ్ళిపోవాలి. రొటీన్ లైఫ్ స్టైల్. హైదరాబాద్లో ఉంటున్నాం, ఎక్కడి నుంచో వచ్చి బతకడానికి వచ్చి ఒక జాబ్ చేసుకుంటూ ఉంటున్నామంటే ఖతం. సొంతిల్లు లేదనుకో, ఇక అది వేరే. ఇక జీతం వస్తుంది, రెంట్ కడతాం, ఖతం. ఇంకా ఏమన్నా ఖర్చులు ఉంటే చేస్తాం, ఖతం. సగం జీతం అయిపోతుంది. అరే ఇన్ని రోజులు కష్టపడ్డదంతా ఖతం. సరే ఈ సగం జీతం మనం కాపాడదాం అని అనుకుంటే సిచ్యువేషన్స్ మన కంట్రోల్లో ఉండవు. ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు. సడన్గా ఏదో ఒక ప్రోగ్రాం వచ్చి పడుద్ది, దానికి పైసలు ఉండవు టైంకి. మళ్ళీ దానికోసం సేవింగ్స్లోకి వెళ్ళి తీసి మళ్ళీ ఖర్చు పెట్టాలి. ఇంతేనా మిడిల్ క్లాస్ జీవితాలు? ఇంతేనా? ఆశయం పెద్దదైనా, ఆశలు పెద్దదైనా పోరాడుతూనే ఉండాలా. వా, కవిత్వ దైవం. సో టైం వచ్చేసి ఇప్పుడు 9:10 అవుతుంది. నాకు 9 o'clock ఆఫీసు. ఈరోజు లేట్ అయింది. ఈ ఆఫీస్లో అల్లకల్లోలం అవుతుంది కావచ్చు ఈరోజు. నేనేనా, లేకుంటే వీళ్ళందరూ కూడా లేట్ అవుతున్నారా? ట్రాఫిక్ వల్ల ఎంతమంది లేట్ అవుతుండొచ్చు రోజుకి? నా దగ్గర చాలామంది లేట్ అవుతారేమో. 10-15 నిమిషాలన్నా అర్ధగంట లోపలనే లేట్ అవుతారు ఆల్మోస్ట్. సో ట్రాఫిక్ని తప్పించుకుందామంటే హైదరాబాద్లో వేరే మార్గాలు ఏం లేవు. ట్రాఫిక్లోకి వెళ్ళి పోవాలి. ముఖ్యంగా ఈ హైటెక్ సిటీ సైడ్ పోయే వాళ్ళు అయితే ఈ రూటే పోవాలా. ఇంకా నయం కొంచెం తక్కువ ఉంది అనిపిస్తుంది ట్రాఫిక్. నాకు మూవింగ్ ట్రాఫిక్ ఉంది. ఒక్కోసారి అయితే ఇక స్ట్రక్ అయిపోతుంది కదా, ఇక్కడ భలే స్ట్రక్ అయిపోతుంది. ఇంద్రా ఈ లొల్లి అనిపిస్తుంది, కానీ తప్పదు. అడ్జస్ట్ మిడిల్ క్లాస్ స్టోరీస్, అడ్జస్ట్ పర్లేదు. ఆ ఫ్లైఓవర్ ఎక్కితే నా వల్ల కాదు. ఈరోజు ట్రాఫిక్ కనిపిస్తూనే ఉంది, ఆల్రెడీ ట్రాఫిక్ ఆగుతుంది. ఇదే బెటర్, కిందికి వెళ్ళిపోదాం. సిగ్నల్ పడింది, ప్యాట్నీ సర్కిల్లో సిగ్నల్ పడింది. దీని ప్యాట్నీ సర్కిల్ అని పేరు ఎందుకు వచ్చింది? ఎవరికైనా ఏమైనా తెలిసే కింద కామెంట్ చేయండి. ఇలా సిగ్నల్ పడి అంటే మీకు ఆఫీస్కి లేట్ అవుతున్నప్పుడు ఇలా సిగ్నల్ పడి ఆగిపోతే మీ పరిస్థితి ఏంది? లైక్ ఎలా ఉంటుంది? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్? మీరు కూడా చెప్తారు. నాకు అది ఒక రకంగా ఫీలింగ్ ఉంది, ఎప్పుడు సిగ్నల్ పడుతుంది రా, ఎప్పుడు వెళ్ళిపోవాలి రా.
సో గుడ్ ఈవినింగ్ అందరికీ. జస్ట్ ఇప్పుడే ఆఫీస్ అయిపోయింది. ఆఫీస్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నాం. టైం వచ్చేసి ఇప్పుడు 6:41. పొద్దుగాల ఎప్పుడప్పుడు 9:30కి ఆఫీస్కి రీచ్ అయితే ఇప్పుడు ఆఫీస్ అయిపోయింది. ఏం చేస్తాం, ఏం చేయలేం. జాబ్ చేయాలి, ఇంటికి వెళ్ళాలి, తినాలి, పడుకోవాలి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, మధ్యలో జాబ్ చేసామా. సో ఇక్కడి నుంచి మల్కాజ్గిరి వెళ్ళడానికి 40 minutes పట్టుద్ది. చూద్దాం మీరు ట్రాఫిక్ ఏమన్నా ఉందా లేదా. దారిలో మా వైఫ్ని పికప్ చేసుకోవాలి. మళ్ళీ చూస్తే రోడ్ అయితే ఖాళీగానే అనిపిస్తుంది, ట్రాఫిక్ ఎంత ఏం లేదు. అర్రే షాకింగ్. 6:43, మ్యాక్సిమం 7:30, 8 ఆ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుందేమో. ప్రస్తుతానికైతే ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది. ఈ గ్యాప్లోనే కొట్టేసేయాలి ఇంటికి. నిన్నటి వీడియోనే ఎడిటింగ్ చేయలే. నిన్నటి వీడియోనే నిన్న ఎడిటింగ్ చేద్దాం అనుకుంటే వచ్చేవరకు లేట్ అయింది, ఎడిటింగ్ కాలేదు. ఈరోజు అన్న వెళ్ళి నిన్నటి వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలి. సో ఇప్పటికన్నా కాన్స్టెంట్గా వీడియోలు చేస్తూ నేను ఛానల్ గ్రో చేసుకుందామని ఒక ఆలోచన. చూద్దాం ఏమవుద్దో. కలలుగానే మిగిలిపోతాయా లేకపోతే నెరవేరుస్తామా అనేది చూద్దాం. చూసారుగా ట్రాఫిక్ ఎట్లుందో. రోజు ఇట్లా పొద్దుగాల వచ్చి డ్యూటీ చేసుకొని మళ్ళీ ఇంటికి పోతుంటే అమ్మా, ఇంటికి పోతున్నామని సంతోషంగా ఉండాలి, ట్రాఫిక్ ఎట్లా దాటాలని చెప్పి పరిశానలు ఉండాలి, అర్థం కాదు. ఇంకోటి చూపిస్తాం. ముంగట రాయల్ ఎన్ఫీల్డ్ చూడండి. స్టూల్లో డబ్బాలు వేసుకున్నారు, బ్యాగ్ వేసుకున్నారు, బకెట్ పట్టుకున్నారు. హాస్టలర్స్ అనుకుంటా. ఈ హాస్టల్ నుంచి వేరే హాస్టల్ షిఫ్ట్ అవుతున్నట్టున్నారు. 299 రూపీస్. డిమార్ట్ది అనుకుంటా. 300కి ఇంకా మంచిది వస్తుంది రోడ్డు మీద కొంటే నాకు తెలిసి. డిమార్ట్లో కూడా క్వాలిటీ బాగానే ఉంటుంది డిమార్ట్, కానీ 299 కాస్త ఎక్కువ. మొన్న 150 రూపాయలకు ఒకటి తెచ్చుకున్న స్టూలు, అంటే 300కి 2. అది ఇప్పటికీ పనిచేస్తుంది రూమ్లో. కానీ బ్యాచులర్ లైఫ్లో ఉన్న అడ్జస్ట్మెంట్, ఆ కిక్, ఆ ఫ్రీడమ్ అది వేరే అసలు. మీలో ఎంతమంది బ్యాచులర్స్ ఉన్నారు ఈ వీడియో దాంట్లో ఒక్కసారి కింద కామెంట్ చేయండి. ఆ మెమరీస్ లైఫ్ ఉన్నప్పుడే, టైం ఉన్నప్పుడే మెమరీస్ క్రియేట్ చేసుకోండి. యమహా R15 కలర్ బాగుంటుంది, వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో. వెళ్ళిపోయింది. ఇంత ట్రాఫిక్లో ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తాం, ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఎడిటింగ్ చేసుకుంటా కాసేపు చూపిస్తా ఏమేమి జరుగుతుందో నా లైఫ్లో. మెల్లమెల్లిగా నేనే అప్లోడ్ చేసుకుంటా ఉంటా. మన లైఫ్ ఎవరు మార్చరు, మన లైఫ్ మనమే మార్చుకోవాలి. ఆ విషయం నాకు తెలుసు, కానీ నా లేజినెస్ వల్ల నేను ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నా. బట్ రియలైజేషన్ కూడా ఇంపార్టెంట్ కదా లైఫ్లో. రియలైజేషన్తో చేంజ్ కూడా ఉండాలి. సో ఫర్ ఏ చేంజ్ నన్ను నేను చేంజ్ చేసుకుందాం అనుకునే ప్రాసెస్లో ఇదో భాగం. అది వీడియో బాగుండదా ఇది అవసరం లేదు. డైలీ చూసినట్టయితే డైలీ లైఫ్ స్టోరీస్. ఈ డైలీ లైఫ్ స్టోరీస్లో ఏముంటుంది తెలుసా, మీ లైఫ్లో నా లైఫ్లో కామన్ పాయింట్స్. లైక్ పొద్దుగాల లేచినాక అన్ని ఫ్రెష్ అప్ అయ్యామా, జాబ్కి రెడీ అయ్యామా, జాబ్కి వెళ్ళామా, వచ్చామా. మీ లైఫ్లో కూడా ఇలా అరే డబ్బా లగాకే చలారే అన్న, తాకింది అన్న. డబ్బా పోర్టల్లో జాబ్ చేస్తాడు అనుకుంటా. అదే వేరే వాళ్ళు అయి ఉంటే వేరే రకంగా రియాక్ట్ అవుతుంటేనేమో. ఆ అన్న పోర్టల్లో జాబ్ చేస్తున్నప్పుడు ఇక నేను ఏమన్నా అర్థం కాలే. ఇట్స్ ఓకే. డైలీ ఇలాంటి సంఘటనలు ఏదో కూడా అవుతూనే ఉంటాయి. ఇక ముందట అంకుల్ చూడండి, ఓలా బైక్, ఎలక్ట్రిక్ ఓలా బైక్ ముంగడ మంచిగా ఫోన్ ఒత్తుకుంటా మెల్లగా మాట్లాడుకుంటూ పోతున్నాడు. ఏమంటాం, ఇలాంటి రోడ్డు మీద అన్నీ కనబడుతూ ఉంటాయి. అన్నిటినీ దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇదే కదా జీవితం, ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ సాధారణమైన జీవితం, అంతే. ఇదిదా స్టోరీ. సో నేను ప్యారడైస్ ఫ్లైఓవర్ దిగుతున్నా. దీని తర్వాత నేను ప్యాట్నీ దగ్గర మా వైఫ్ని ఎక్కించుకొని ఇక ఇంటికి వెళ్ళిపోతా. సో ఈరోజు కహానీ మాత్రం ఇంతే. ఇక నిన్న వికారాబాదు, ఇవాళ ఆఫీసు, రేపు పొద్దుగాల కూడా మళ్ళీ ఆఫీస్. యాక్చువల్గా రేపు పొద్దుగాల 5:30కే ఉంది. సో ఎర్లీ మార్నింగ్ 5:30కి లొకేషన్. సో రేపటి కహానీ రేపు తెలుసుకుందాం. ఈ రోజుకి ఇంతే.
అందరికీ గుడ్ నైట్, బాయ్ బాయ్, టేక్ కేర్. సో ఏం జరిగినా సరే పట్టు వీడవద్దు. ఎట్లా అంటారంటే లైక్ ఏం జరిగినా సరే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా లైఫ్లో. ఏదైతే అది అవుతుంది, అడిగేసేద్దాం, పరిగెత్తాలి అంతే. చూసావా, పోలీసులు కూడా రోడ్డు మీద డ్యూటీ చేస్తున్నారు. మనం ఏమనుకుంటాం, పోలీసులు కదా వాళ్ళు చలాన్లు వేస్తారు, అదే సార్ ఇదే సార్, చిన్న నెగిటివ్ థాట్స్ ఉంటాయి. బట్ వాళ్ళ కష్టాలు వాళ్ళే, మన కష్టాలు మనే. ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరికి ఏం చేసేది లేదు, ఎవరి జీవితం వాళ్ళు బతకాలి కదా.